తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల త్రిముఖ పోరులో చివరకు మార్కిస్టు నేత అనుర కుమార దిశనాయకే పైచేయి సాధించారు. రాజపక్స కుటుంబం అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్కిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా 50%కి పైగా ఓట్లు సాధించి సంచలన గెలుపు సాధించారు. విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశాధినేత వరకు ఎదిగిన దిశనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించారు. 1968 నవంబర్ 24న కొలంబోలోని తంబెట్టుగమ్మాలో కార్మిక కుటుంబంలో జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించిన దిశనాయకే తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి అతనే. కెలానియా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. 1987లో మార్కిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరుమాన పార్టీలో పొలిటికల్ కెరియర్ ను నిర్మించుకున్నారు దిశనాయకే. 1998 నాటి జేవీపీ నిర్ణయాధికార విభాగం పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000లో ఎంపీ అయిన దిశనాయకే 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు. 2005లో సునామీ సహాయక సమన్వయం కోసం ప్రభుత్వం ఎల్టీఈ మధ్య ఉమ్మడి ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడంతో తలెత్తిన విభేదాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2022లో శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని సమర శంఖం పూరించారు. ఆ తర్వాత మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి విస్తృతంగా ప్రచారం చేసి అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.